16 వయసు పడి పడి లేచే మనసు 16 వయసు పడి పడి లేచే మనసు నేను పుట్టి 3 దశాబ్దాలైంది యవ్వనం వచ్చి 1 దశాబ్దం అయింది ఇప్పుడు పెట్రోల్ లేకపోతే వాహనం నడవదు పెళ్ళం లేకపోతే జీవితం నడవదు అందుకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఏమంటారు బాబు గారు వద్దురా బాబు ఇది బెస్ట్ బెస్ట్ సార్ మీరు ఏం చెప్పినా ఏకీభవిస్తాను కానీ ఈ ఒక్క మాటతో ఏకీభవించండి సార్ సారీ సార్ నన్ను క్షమించండి సార్ తినడానికి పల్లె ఉండాలి తినిపించడానికి పెళ్ళం ఉండాలి తన్నించుకోవడానికి నీ కర్మ కూడా కలిసి ఉండాలి తన్నించుకో పెళ్లి చేసుకో ఎందుకో నాకు మీ మాటలు ఆశీర్వాదాల్లో అనిపిస్తున్నాయి అంతే ఎలా ఉంటది వెళ్ళు టైం బాగాలేకుంటే అలాగే ఉంటుంది అడుగు చూసావా రోజాను ఏం చెప్తారు అంతేనంటున్నారు వాళ్ళు కూడా అంతే సార్ ఆడవాళ్ళు దండించడానికి మొండించడానికి వాళ్ళకి ఎవరైనా కావాలి సార్ అంతే హలో బెనర్జీ చటర్జీ నేను పెళ్లి చేసుకోవడానికి ఒక అందమైన అమ్మాయిని చూడమని చెప్పాను చూసారా వచ్చేసేయండి టింటిన్ లో వాళ్ళ ఏంటి అలాగే ఉన్నారు చటర్జీ బెనర్జీ ఇది చూడండి ఫోటో అమ్మాయి ఎలా ఉంది అమ్మాయి తమలపాకులా ఉంది గుణం ఎలా ఉంటుంది గులాబ్ జాములా ఉంటుంది అమ్మాయి కోపం తక్కువ జాలి ఎక్కువ అమ్మాయికి మానవత్వం ఎక్కువ మూర్ఖత్వం తక్కువ ఇంకా చెప్పండి అమ్మాయికి భర్త అంటే గౌరవం మొగుడంటే మమకారం ఆలస్యం ఎందుకు పెళ్లికి చుట్టేయండి శ్రీకారం పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత కొద్ది రోజులకే ట్రూ కలర్స్ కాఫీ నేను తాగాను కావలసితే వెళ్ళి పెట్టుకోండి సూపర్ అలాగంటే ఏమిటి అడిగింది మొగుడే కదా ఏ రోజున ప్రేమగా దగ్గరికి వచ్చి ఏమండి కాఫీ తాగుతారా అని అడగొచ్చుగా ఏమండి కాఫీ తాగుతారా అయితే వెళ్ళి పెట్టుకోండి ఏం మాట్లాడతాను బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు పేపర్ చదువుకుంటున్నాను కదా ఓ పక్క చదివి ఏం పీకుతారు పేపర్ నిండా సమస్యలే మీరేమైనా అరుస్తారా తీరుస్తారా అరుస్తావేంటి ఇక్కడ మొగుళ్ళు పిల్లలు రెస్పెక్ట్ ఇవ్వండి అది ఎక్స్పెక్ట్ చేయకండి ఏంటో నేర్లోకి డెలివరీ అంటే బ్రేక్ఫాస్టా అదే ఇంట్లో గ్యాస్ ఉంది స్టవ్ ఉంది వంట చేసుకోవచ్చుగా నిలబడి నేను చేయలేనుగా స్టవ్ తీసుకెళ్లి పరుపు మీద పెడతా పడుకుని చేస్తావా అది కూడా చేయలేను ఏం మాట్లాడుతున్నావు నువ్వు బుద్ధి జ్ఞానం లేకుండా నీకు సరే చెయ్యలేవు నువ్వు ఆన్లైన్ లో తెచ్చుకుని తెచ్చి మింగేస్తావు మరి నా పరిస్థితి ఏంటి ఓపికంటే వండుకోండి లేకపోతే ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చుకోండి సార్ ఆర్డర్ ఇమ్మంటారా చెప్పు తీసుకుని కొడతాను మనిషి ఓ పశువే నువ్వు ఎక్స్ట్రా వాగుతున్నావేంటి నాకు కోపం వచ్చిందంటే అన్ని సర్దుకొని స్టేషన్కి వెళ్ళిపోతా వెళ్ళిన అరగంటలో తిరిగి వచ్చేస్తావు ఇప్పుడు ఎక్కడ ట్రైన్ లేవు నేను వెళ్ళేది రైల్వే స్టేషన్ కాదు పోలీస్ స్టేషన్ వెళ్ళమంటావా దండం పెడతా లోపలికి వెళ్ళు ఇలాంటి సంబంధం చూసి వచ్చారంటే నాకు చటర్జీ గారు బెనర్జీ గారు అన్ని ఉల్టా చెప్పారు కదా చటర్జీ బెనర్జీ అర్జెంట్ గా ఇంటికి రండి ఒకసారి అనురాగు ఎక్కువ మొరకత్తు తక్కువ అన్నారు రివర్స్ లో ఉందండి పెళ్ళైన తర్వాత బాగుపడ్డట్టున్నారు బాగుపడ్డం కాదు దగా పడ్డాను ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు దానికి ఏమన్నారు మీరు మమకారం ఎక్కువ అన్నారు ఎటకారం ఎక్కువ దానికి బస్తంటే గౌరవం అన్నారు అసలు బద్ధకం ఎక్కువ ఈ కుక్కులే మిగిలే ఆఖరికి నా జీవితంలో మీ కుక్కులు దెబ్బకి కుక్కులు వేళ్ళ పడి ఉన్నాను ఇంట్లో చూడు రాఘవ ఏంటి చేతి మీద కాకి రెట్టేసుకుందా నా చెయ్యిని నరికేసుకుంటామా కడుక్కుంటామండి చెప్పు తెగిపోయిందని నడవడం ఆపేస్తామా పిన్ని తగిలించుకుని ముందుకు సాగుతామండి కాపురం కూడా అంతే రాఘవ అంతే ఏంట్రా నా కుక్కు కుక్కు అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటదంటే అర్థం చేసుకొని వెళ్ళావనుకో నీ కాపురం గుడి మీద గోపురం లాగా ఉంటుంది లేకపోతే బూత్ బంగ్లాలో గబ్బిలం లాగా ఉంటుంది కాబట్టి నన్ను ఏం చేయమంటారయ్యా మీరు అది చూస్తే కనీసం కాఫీ కూడా పెట్టనివ్వదు వచ్చేసింది అది ఇది అనకూడదు మళ్ళీ ఫీల్ అవుతుంది హాయ్ చెయ్యి అనవసరంగా పలకరించేందని ఆవదం తాగినట్టు మొహం పెట్టుకుని సర్లేండి పడుకోవాలిగా తప్పదు నా పక్కన పడుకున్నావేంటి నీ పక్కన పడుకోకపోతే పక్కింట్లో పడుకోమంటావు వెళ్ళి మంచం మా పుట్టింటి వాళ్ళు పెట్టింది నీ ఒక్కటి దానికి పెట్టలేదు 2 తలగాలు ఉంటాయిగా మన ఇద్దరికి కలిపి పెట్టారు పడుకోమని అదంతా అవసరం నాకు పక్కన ఎవరైనా తగిలితే చిరాకు అబ్బా చిరాకు అసలు నీలాంటి వాళ్ళతో ఉండాలంటే నాకు ఇంకా పరమ చిరాకు తెలుసా ఏం కూర్చోరు బెనర్జీ అర్జెంట్ గా ఇంటికి రండి బాగున్నారా రాఘవ గారు ఏం బాగుండడం ఇంకా బతికే ఉన్నాను అదేమో ఇంట్లో కూడా రానివ్వదు ఏ కొమ్మ మీద కూర్చుని కుక్కు అనుకుంటే బతుకు హ్యాపీగా ఉంటది
అర్థమైంది. గంజి పడిందని బెంజిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతామా? గంజి కడుక్కుని తీసుకెళ్తాం. తలకు చుండ్రు వచ్చిందని తలగని తీసుకుని పొలేడతావా? పెట్టమండి, షాంపూ పెట్టుకుంటాం. ఇప్పుడు ఏమంటారు రా కుక్కు? లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్ రాఘవ. నువ్వు ఇలాగే అంటావు. నా బతికేమో కుక్కర్ లో ఉడికిపోతుంది రైస్ లాగా. నా మాటిని వెళ్ళిపోకండి. చిన్న మాట, మీ ఇద్దరు నాకు ఒక అందమైన అమ్మాయిని చూసి పెట్టారు, ఒక జీవితాన్ని ఇచ్చారు. నా జీవితానికి ఒక దిక్సూచిలా ఉన్నారు కాబట్టి మీ ఇద్దరికి ఒక మంచి కుక్కు లాంటి పార్టీ ఇస్తాను. ఇప్పుడు అందరూ కూడా బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ఉంది కదా, ఆ ఛాలెంజ్ ఇప్పుడు మీకు ఉంటది. ఓకే, ముందు మందు అవుతాం సార్. ముందు తాగుతుంటదండి. మరి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టి కాపురం చేయొద్దు అన్నది కాదు. మందు పెట్టి మీరు తీసుకుంటారు. నా మందు అలా కొట్టండి. జరగరా? ఏం చెప్పావు నువ్వు ఇంతకు ముందు? అంటే కాకి రెట్ట ఇస్తే చేతి మీద పడితే తుడుచుకుంటాం కదా సార్, అట్లా చెప్పాను. కాఫీ ఇవ్వదు, మంచం మీద పడుకోనివ్వదు, ఏమనంటే బయటికి గెంటేస్తుంది. మీ దగ్గర వచ్చి మీకు మొత్తుకుంటే మీరు అంటారు. ఇంకేం చెప్పారు చెప్పండి సామెతలు, ఇంకేం చెప్పారు? అంటే ఇప్పుడు గంజి మీద బెంజి మీద గంజి పడితే అది తుడుచుకుంటే మరి పొదకు గంజి వేసుకొని అది ఏదో చెప్తాం సార్. మీ ఇద్దరు పేర్లు ఏంట్రా? రే బయటికి రా. మీ ఇద్దరు పేర్లు ఏంట్రా? కుక్కు కుక్కు అంటారు, దాని అర్థం ఏంటో తెలియదు ఇప్పటిదాకా నాకు. అసలు మా ఊర్లో మా పేరు ఏంటంటే, నా పేరు చటాకు, ఇడి పేరు పటాకు. చివర్లో కుక్కు వచ్చింది కదండి, అందుకని ప్రతి పదానికి చివర్లో బడిరా. ఏంట్రా పెళ్ళాన్ని పట్టుకొని ఏమంటున్నావేంటి? రాగి అంటావేంటి? రాగి అంటావేంటి? మొగుడంటే గౌరవం లేదా నీకు? రాగి అంటావేంటి? చటర్జీ, ఒరే మీకు పిల్లలు ఉన్నారా ఇంట్లోని? ఎందుకు లేదు సార్, పెళ్లిడికి వచ్చిన కొడుకున్నాడు. మరి పెళ్ళిడికి వచ్చిన కొడుకున్నప్పుడు వాడికే దాన్ని ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదరా. ఆడంత బకరా కాదు, ఇది పెద్ద ఫిగరు కాదు. అంటే నేను బకరానన్నమాట. లోపలికి వంట నేర్చుకో. అర్జెంట్ గా పెళ్ళాన్ని క్రమశిక్షణ లో పెట్టే పని ఉందండి, వస్తాను సార్. అయ్యా నమస్కారం, అమ్మా నమస్కారం, అయ్యా విశిష్ట అతిథి మీకు కూడా నమస్కారం. మరి ఈ రోజు మన కార్యక్రమంలో ముందుగా చూసినట్లయితే మన తెలుగు ప్రజలకి, తెలుగు నేలకి ఉన్న ఒక గొప్ప ప్రక్రియ, అద్భుతమైన వరం ఏమిటంటే అష్టావధానం. ఎంతో గొప్ప ప్రక్రియ, ఏ భాషకి లేదు, మనకే ఉంది. ఇది చాలా ఆనందించదగ్గ విషయం, చాలా గొప్ప విషయం. మరి ఈ అష్టావధానంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు, వాళ్ళు చేశారు. అది పక్కన పెట్టండి. ఏం చేస్తున్నారు? పక్కన పెట్టమన్నారు. ఇలాదా పక్కన పెట్టడానికి ఏముందిరా? ఇక్కడ వీడికి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ, ఇంప్రూవ్మెంట్ తక్కువ. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అష్టావధానం, కర్మ కొద్దీ నా బోటు వాడిని చేస్తున్నాను కాబట్టి కష్టావధానం అని పేరు పెట్టాం. ఎందుకంటే వినడానికి కష్టంగా ఉంటుంది, జనాలు పారిపోతూ ఉంటారు. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే నేనంటే వీళ్ళకి ఎంతో గౌరవం, అందుకే గౌరవనీయులైన గౌరవహీనులని రాశారంటరా. చెప్పింది సరిగ్గా వినవా నువ్వు? ఒరే వీడిని తీసుకెళ్లి చెవులు డాక్టర్కి చూపించు. అయ్యా ఇక విషయంలోకి వెళ్దాం, మన కష్టావధానం కొనసాగిద్దాం. అయ్యా సునీల్ గారు, మరి ఈ రోజు మా విశిష్ట అతిథి ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నాం. అందాల రాముడు సునీలు గారు, మీరు చాలా సినిమాలు చెయ్యాలి. మర్యాద రాముడు సునీలు గారు, మీరు ఎంతో ఆనందాన్ని ప్రేక్షకులకు పంపించాలి. పులరంగడు మా సునీలు గారు, మీరు ఎన్నో 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 సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆనందంగా ఉండేలా చూడాలి. కవిత మరి కృష్ణాష్టమి అంటే అందరూ ఉట్టి కొడతారు. కృష్ణాష్టమి సినిమాతో మీరు బాక్స్ ఆఫీసు బద్దలు కొట్టాలి అని కోరుకుంటూ మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. జనరల్ గా అష్టావధానం అంటే పృచ్చుకులు ఉంటారు, వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కానీ ఇది కష్టావధానం కాబట్టి వీళ్ళు పృచ్చుకులు కాదు, ముచ్చుకులు. మొహాలు చూడండి వంకాయ ముచ్చుకుల్లా ఉంటాయి. వాళ్ళెవరు ఆడముచ్చుకులే? మొహాలు ముచ్చుకుల్లా ఉంటే డౌట్ వచ్చి అడిగా. వాళ్ళనంత మాట అనకండి గురువు గారు, బయట యూత్ హర్ట్ అవుతుంది, సునీల్ గారు కూడా హర్ట్ అవుతారు సార్, అంతే కదా? ఆయన మనసులో ఏమీ లేదు, నువ్వే హర్ట్ అవుతున్నావు. పక్కకి రా, వాళ్ళు కనిపించట్లేదు. కూర్చోండి. పక్కన కనిపించట్లేదంట. ఇప్పుడు అసలైంది వదులుతాను నేను. వెళ్ళిపోతున్నారేమిటి? ఏదో వదులుతానన్నారు. ఒరే మీ అమ్మ కడుపులు మాడా, నేను వదులుతానది కవితరా. అలా సరిగ్గా చెప్పాడండి మరి. ఓహో కూర్చోండి. గురువు గారు
ప్రతిసారి మీరు ప్రిపేర్ అయింది కాదు, మేము ఇప్పుడు ప్రశ్నల బాణాలని సంధిస్తాము, వాటిని మీరు పూరించండి. వేసుకోండి పూరిస్తాను. జబర్దస్తు కారం. ఒరే చక్కెర లాంటి జబర్దస్తిని తీసుకెళ్లి కారం తగిలిస్తావా దానికి చివరా? ఏమి చేయలేరా? పూరించలేరా? పూరించే తీరుతాం. అడగండి. జబర్దస్తు కారము. 2013లో జబర్దస్త్కి చుట్టారు శ్రీకారం. జబర్దస్తే కామెడీకి నిజమైన ఓంకారం. కానీ నువ్వు గాని మస్తు వీళ్ళు మంచి డాక్టర్కి చూపించరా, మధ్యలో అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నాడు. కానీ అందరి స్కిట్లు చూస్తే వస్తుంది వికారం. అందరి స్కిట్లు చూస్తే వస్తుంది వికారం. అది చూసి జడ్జులు చేస్తారు ఘీంకారం. లేదు హాహాకారం. స్కిట్ల ప్లేరుతో తీర్చుకుంటారు ఒకరికొకరు ప్రతీకారం. ఏ ఒక్క కంటెస్టెంట్ ఇవ్వడు సహకారం. ఎన్నేళ్ళైనా ప్రేక్షకుల మధ్యలో జబర్దస్త్ అంటే తగ్గదు మమకారం. కొనసాగాలి ఇలాగే కలకాలం. చివర్లో కాలం అన్నారు, కారం ఏది? మొదటి నుంచి కారం వాడంగా చివరికి అయిపోయింది. నేను ఒకటి వేస్తానని చెప్తారా? నువ్వు ఒకటి వేస్తావా? నేను దానికి చెప్పాలా? చెప్పాలి గురుగారు. వేసుకో. రోజా గారు ఏంటండి ఏమంటున్నారు మీరు? ఏది పదే వేస్తే ఆయన పూరిస్తారనుకుంటున్నారా? మరి ఇక్కడ కూర్చున్నప్పుడు పూరించాలండి. ఎందుకున్నారు ఆయన ఇక్కడ? ఎందుకయ్యా మరి కొట్టుకుంటారు? ఆయన ఉడత పండితుడండి, చెప్తాడు. రే లేరా పండితుడు కాదురా, ఉద్దండ పండితుడు అన్నాడు. చెప్పు. ఉద్దండ పండితుడు, ఉడత పండితుడు. వీళ్ళు కూడా మంచి డాక్టర్ చూపించు. రోజా గారు అంటే వీళ్ళు అడిగింది, మేమన్నది కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పు. చూడండి ఇప్పుడు చెప్తున్నాను. అందాల రోజమ్మ జబర్దస్త్కి వచ్చి ఇక్కడ వెలుగు జిలుగులు తెచ్చి మా స్కిట్లను చూసి మెచ్చి. స్కిట్లంటే ఇలాగే ఉండాలని చెప్తారు గుచ్చి. అదనమాట సంగతి. అందుకే రోజమ్మ గారు చిచ్చి. గారు ఇప్పుడు నేను సరైన ప్రశ్నను సంధిస్తాను, దానికి చెప్పండి. అలాగే. నాగబాబు గారు టూ చెప్పండి. చెప్పండి. ఒకసారి ఆ ఫోన్ అందుకో. ఏమే, నేను నీ మొగుడిని మాట్లాడుతున్నాను, బట్టలు సర్దు. మనం ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు. ఒకేసారి మన ఊరు వెళ్ళిపోదాంలే. ఓడిపోయారని ఒప్పుకుంటున్నారా? ఏమిటండి ఓడిపోయిన ఒప్పుకునేది? మా ఇంటామంటా ఓడిపోవడాలు ఒప్పుకోవడాలు లేవు. అంటే ఇక్కడ జబర్దస్త్కి వచ్చేసి టిఫిన్లు పెడితే తినేసి టీలు పెడితే తాగేసి వెళ్ళిపోవడానికి ఇక్కడ ఉన్నది. నాగబాబు గారు పూరించడానికి ముందు పూజించుకుంటే అయ్యా ఎటువంటి సమస్యలు ఉండవు. కొన్నిదల నాగబాబు గారు వారు మెగాస్టార్ కి తమ్మయ్యా, పవర్ స్టార్ కి అన్నయ్య, కన్నె పిల్లలకు కన్నయ్యా, గుణములో ఎంతో మిన్నయ్యా. ఏమిటి గోళీ వేసాను అనుకున్నారా? నిజమే చెప్తున్నా. వారు మనకి మెగా బ్రదర్ అయ్యా, కొనిదలు నాగబాబయ్యా. అయ్యా మీరు ఇక్కడ ఒకటి గమనించారా? అయ్యా 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 అని బోర్డు అయ్యాలు వచ్చాయి. ఎందుకంటారు? నేను ఇక్కడ టీం లీడర్ అయ్యా. మంచి డాక్టర్ చూపెట్టరా? చూపిస్తాం గానీ మీరెందుకో మాట మారుస్తున్నారు అనిపిస్తుంది. ఏంటి మీరు చెప్పింది? నాగబాబు గారు తూ అని చెప్పాలి, అంతే కదా? అంతే అండి. కొన్నిదల్లా నాగబాబు గారు పడి పడి నవ్వుతూ, అప్పుడప్పుడు తిడుతూ పెడుతూ, పక్కనే కూర్చున్న రోజా గారిని భరిస్తూ, స్టార్టింగులో మీ రింగు చూపిస్తూ, కొందరి వెర్రి కామెడీని సహిస్తూ, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఇలాగే ఉండాలి కలకాలం మీరు, ఇది తదాస్తు.
ఇప్పటి వరకు చాలా బాగా చెప్పారు. ఇది చెప్పండి చూద్దాం. జబర్దస్త్ ఆర్టిస్టులు కార్లు పూరించమన్నారు. నేటి జబర్దస్తు కళాకారులు ఒకప్పుడు బేకారులు, చిల్లిగవ్వ కూడా లేని బికారులు, చిల్లుగవ్వలేని బికారులు ఇప్పుడే కొన్నారు వారు సొంత కారులు. దానితో బలిసి విదేశాలలో షికారులు. అందుకే వెబ్సైట్ లో వారిపై పుకారులు మీకు తెలుసు. ఈసారి మేము ఏ పదాలు ఇవ్వదలుచుకోలేదండి. యాంకర్ల గురించి మీకు తోచినట్టు మీరే చెప్పండి. ముచ్చుకల గురించా? యాంకర్ల గురించి చెప్పాలి. నారీ 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 నడుమ సమర భేరీ. ఆడవాళ్ళకి పడదంటారు కదండి, అందుకే చెప్పా. నారీ నారీ నడుమ సమర భేరీ, పైకి కనిపించేది కల్లా వెనకాల ఉంది డొల్లా. చేతులు పట్టుకున్నంత మాత్రం నమ్మేయడానికి వీల్లేదన్నమాట. పబ్లిక్ గా ఇచ్చుకుంటారు హగ్గు, మధ్యలో పచ్చగడ్డి బగ్గు. వీరికి రానిది తెలుగు, ఎంత వెతికినా దొరకదు వీళ్ళ మొహంలో వెలుగు. డైరెక్టర్ల గురించి జబర్దస్త్ దర్శకులు చాలా యంగు, జబర్దస్త్ దర్శకులు చాలా యంగు, ఓన్లీ 35. టాలెంట్ లో వారు బొంగు. క్షమించాలి నాలిక తడబడింది. టాలెంట్ లో వారు కింగు, ఇద్దరిది యాపిల్ రంగు. ఆర్టిస్టులు ఎక్స్ట్రా చేస్తే తినిపిస్తారు కంగు. రాఘవా ఏమైంది? అయ్యో నాకు ఇలాంటివి నచ్చవు. ఒకేసారి ఇంటికి వచ్చి కాళ్ళకి నమస్కారం చేసుకో. ఇంతకాలం మీరు నా దగ్గర శిష్యరికం చేశారే, ఏమి నేర్చుకుని చచ్చారో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. రష్మి గారు, మీరు కూడా అనసూయ గారు వస్తే ఆడముచ్చుకులు కూడా ఒకసారి చేయగలిగితే బాగుంటుంది. అనసూయ ఎక్కడుంది మా స్టిక్కు? మేము జబర్దస్త్ లో చేరినాము లగ్గా ఎత్తు, మా లైఫ్ ఎంతో మారినది లగ్గా ఎత్తు, మాలో ఉన్న కమిడియన్ బయటపడ్డ లగ్గా ఎత్తు, ఇది జబర్దస్త్ బాసు. ఇది చూసాకైనా ఒకటి పాడాలనుకుంటున్నాను. పాడండి. మీరు మీ దిక్కుమాల టాలెంట్ మీరు టీములోకి వచ్చినది లగ్గా ఎత్తు, నేను నాకి పోయానంట లగ్గా ఎత్తు, మిమ్మల్ని తీసి పారేస్తే నాకు సెగ్గా ఎత్తు. అలా దారికి రండి. ఇక్కడే ఉంటే వీళ్ళు ఇంకా ఉన్నది అనుకుంటారు, వెళ్ళిపోదాం రండి. శ్రీ 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 రావు బహదూర్ రంగారావు జమీందారు వారి అబ్బాయిగా మీ కొడుకుగా నేను జన్మించినందుకు గర్వపడుతూ ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను నాన్నగారు. ఇంతకాలం నేను పరీక్షలను తప్పేనేమో గాని మా నాన్నగారి మాటని ఎప్పుడూ తప్పలేదు. అయ్యా ఏంటి రామయ్య ఇలా వచ్చావు? అమ్మాయి పెళ్లి కుదిరిందయ్యా. ఊర్లో ఏ శుభకార్యం జరిగినా మీ ఇంటి నుంచి తాలిపొట్టు ఇవ్వటం ఆచారం కదయ్యా. ఒక 2 రోజుల్లో తాలిబొట్టు ఏర్పాటు చేసి మీకు కబురు అందిస్తాం. సంతోషం అయ్య గారు. 2 రోజుల్లో తాలిబొట్టు. మా అయ్య నాకు ఇచ్చింది ఇది. చిరిగిపోయిన బనీను, చిరిగిపోయిన డ్రాయరు, ఆయన లాస్ట్ గా వాడిన కోటు, ఎప్పటికీ ఇది ఉతికి ఇదే వేసుకుంటాను దీన్ని కవర్ చేయడానికి. ఎరా అయ్యా, విన్నావా నువ్వది? 2 రోజుల్లో తాలిబొట్టు అంటరా. 2 రోజుల్లో తాలిబొట్టు. ఊరంతా దానాలు చేసావు, నా దగ్గర ఏముందిరా ఇప్పుడు ఇవ్వడానికి? ఎలా తెమ్మంటావురా? నువ్వు ఫోటో ఎక్కి కూర్చున్నావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఎప్పుడైనా చంపేసి ఉండేవాడిని. సర్లేండి, ఏదో ఒక వేటలు ఉంటాయి కదా, వేటాడి ఎలాగైనా తెచ్చి తాలిబొట్టు సంపాదించాలి. పైన పట్టారం లోన్ లొట్టారం అన్నమాట.
ఏంటో వాళ్ళ అమ్మాయి పెళ్లికి వాడే దానం చేసి వెళ్తున్నాడు. ఎంత సంపాదించినా ఒక సెంటర్లో ఎక్కువ డబ్బులు రావు సార్, 4 సెంటర్లు తిరగాల్సింది. అయ్యా వస్తున్నాను రామయ్య, వస్తున్నాను. కబురు చేశారు కదయ్యా, అందుకే ఇలా వచ్చానయ్యా. ఇదిగో తాలిబొట్టు, ఎంతో కష్టపడి అదే ఇష్టపడి దీన్ని తీసుకొచ్చాను. ఈ తాలిబొట్టు తీసుకెళ్లి మీ అమ్మాయి పెళ్లి ఎంతో ఎంతో గ్రాండ్ గా చేయించి ఆ పెళ్లికి నేను తప్పకుండా. వద్దయ్య గారు, మీ చేత్తో తాలిపొట్టివ్వడమే మాకు మహద్భాగ్యం. అలాంటిది మా ఇంట్లో శుభకార్యానికి మిమ్మల్ని పిలిచి మీ పనులకు ఆటంకం కలిగించడం మాకు ఇష్టం లేదే గారు. అయ్యగారు చివరగా ఒక్క మాట. ఏంటి? పులి కడుపున పులే పడుతుంది అయ్యగారు. విన్నావురా? పులంటరా, పందిరా మొహం వేసుకుని ఉంటాడు. పులంటాడు రా వాడు. నేను ఎంత కష్టపడి 2 రోజులు అడుక్కు తెచ్చిందంతా వాడి చేతుల్లో పోతాడ్రా పులంట. చిచ్చి చిచ్చి. జమీందార్ గారు ఎవరు? అక్కడే ఉండండి, వస్తున్నాం వస్తున్నాం. ఎవరు? చోడవరం ఆస్థానం నుంచి వచ్చాం. మీ గురించి చాలా మేము విన్నాం. నా గురించా? ఏం విన్నారు? అంటే మీ దాన ధర్మాల గురించి, వాటి గురించి అనమాట. మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఆస్తి ఎంత ఉంది? చాలా ఉంది. మీకన్నా కాస్త తక్కువ. అమ్మాయి ఫోటో చూస్తారా? మీ అమ్మాయి మొహం చూస్తుంటే మా స్టేటస్ కి తగ్గట్టే ఉంది. సరే, మీకు నచ్చింది కాబట్టి డైరెక్ట్ గా పెళ్లి ముహూర్తాలే పెట్టేసుకుందాం. తప్పకుండా. మీరు వెళ్ళి పెళ్లి పనుల్లో ఉండి. ఏంట్రా ఒంగుని చూస్తున్నావేంటి? దీన్ని కూడా దానం చేసేయమంటావా? దానం చేసేయమంటావా దీన్ని కూడాను? ఈ కంపు భరించలేక అర్జెంటుగా ఎలాగన్నా. ఓ నువ్వా చంద్రయ్య? ఏంటి ఇలా వచ్చావు? నాకు ఉద్యోగం లేదు, మీరే ఏదైనా దారి చూపితే చిన్న వ్యాపారం చేసుకుంటానయ్యా. వ్యాపారం చేసుకోమని ఎవరు చెప్పారు చంద్రయ్య? వెళ్ళి ఏదైనా కూలి పని చేసుకోవచ్చు. అయ్యా, ఈ కూలి పనికి వెళ్తే మన ఊరి పరువు ఏమవ్వాలా? మన ఊరి జమీందార్ గారు మీ పరువు ఏమవ్వాలా? వీడు నా దగ్గర దుబ్బేయడానికి డిసైడ్ అయిపోయాడు. సరే చంద్రయ్య, 2 రోజుల్లో డబ్బు ఏర్పాటు చేసి కబురు అందిస్తాను. అది జమీందార్ గారి మాట అంటే. పులి కడుపునా పులే పుడతదయ్యా. పులికి 30 ఏళ్ళు కూడా వచ్చాయి. వెళ్ళరా. ఏంట్రా అందరూ దిక్కుమాలని ఎక్స్ప్రెషన్ ఇవ్వగరా? దిక్కుమాలని ఎక్స్ప్రెషన్ ఇవ్వకు. మళ్ళీ వేట మొదలు పెట్టాలి. పెళ్లి కుదిరిన అమ్మాయికి జమీందార్ గారు, అయ్యో ఆయన సాయం అనుకున్నాం, మామూలు కాదు. మన అసలు సరితోగవరా, ఆయన చాలా బిజీగా ఉంటాడు. సరే అల్లుడు గారు, అల్లుడు గారు నహీ హై. మరి కోనే బోల్నా? मैं बिहार से आया हूँ बिजनेस के लिए. అల్లుడు గారు, అల్లుడు గారు, ఎవరు వచ్చారు? మామగారు, ఈ సమయంలో మీరు వచ్చారేంటి? అంటే మీలాంటి వాడు బయట వాడు కనిపించాడండి. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలు 2 లేవా? రామానాయుడు స్టూడియోలు 2 లేవా? ఉన్నాయి. నాలాంటి వాళ్ళు 2 ఎందుకు ఉండకూడదు మామగారు? అదే నిజమే. అబ్బేటి అంటే అది స్నానం చేసేటప్పుడు సబ్బు గీసుకుంది. సొబ్బు గీసుకుందా? నేను కొద్దిగా సుకుమారం. సబ్బుకేసుకుందట. ఓకే అల్లుడు గారు, మీరు వెళ్ళి పెళ్లి పనులు ఏర్పాటు చేసుకోండి. గారు ఏంటి రంగయ్య ఇలా వచ్చావు? ఈ రోజు ఏమనుకుంటారు విశేషం? ఏంటి? మీ పుట్టినరోజు వేడుకలు చేద్దామని ఊర్లో. చాలు రంగయ్య, నా దగ్గర అందరూ పట్టుకెళ్లే వాళ్ళే గాని నా పుట్టినరోజు గురించి ఆలోచించేది నువ్వు ఒక్కడే ఉన్నావు రంగయ్య. తప్పకుండా ఊర్లో అందరూ నా పుట్టినరోజును వారోత్సవాలుగా చేసుకోండి. తప్పకుండా చేసుకుంటాం అయ్య గారు. ఒక 5 లక్షలు ఇస్తే. 5 లక్షలా? వద్దులే రంగయ్య, నాకు పెద్దగా పుట్టినరోజులు ఇష్టం ఉండవు. 5 లక్షలు కాదు కానీ ఈ 200 పెట్టుకుని కేక్ కొనుక్కుని ఇంట్లో అందరూ పంచుకోండి. ఏది ఈ 200తోనా? మీ దీనికి సరిపోయే ఇది 200తో ఎలా చేయమంటారు? భూమి మీద చెట్లు ఉన్నంత కాలం పక్షులు ఆధారపడవలసిందే. ఈ ఊర్లో మీరున్నంత కాలం మీ మీద మేము ఆధారపడాల్సిందే అయ్యగారు. అలాగే అలాగే. డబ్బంతా సర్దుబాటు కాగానే మీకు కబురు పంపిస్తాను, వచ్చి పట్టుకెద్దరు గాని. పులి కడుపున పులే పుడుతుందయ్యా. పుట్టింది. వెళ్ళు. నువ్వు పులేరా? పుల్లే కనబడుతున్నావురా? ఫోటోలోంచి బయటికి లాగి కొడితే ఫోటో పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు? హలో, హాస్పిటల్ అండి? అవునండి. ఇప్పుడు ఒక కిడ్నీ అమ్ముకుంటే ఎంత వస్తుందండి? 2 లక్షలు. 2 లక్షల? ఆ దేవుడికి కూడా నా మీద కనికరం కలగలేదండి. ఏ 10-15 కిడ్నీలు వచ్చింటే అవసరం కోసం అప్పుడప్పుడు అమ్ముకుంటాంగా.
అల్లుడు గారు అల్లుడు గారు ఏంటి మామగారు ఈ వేళ ముహూర్తాలన్నీ సక్రమంగా అయిపోయినాయి. చాలా మా సంతోషం. ఇంటి పిల్ల మీ ఇంటికి రావాలంటే మీ ఇంటి 7 వారాల నాగులు మా ఇంటికి ఫస్ట్ రావాలన్నమాట. పెళ్ళైన మరుక్షణం 7 వారాల నగలు చేయించేద్దాం. మా ఇంటి ఆచారం అండి. ముందు మీరు నగలిస్తే అప్పుడు మా అమ్మాయి వస్తుంది అనమాట. 7 వారాల నగలు ఇప్పుడు చేయించా లేవా? ఉన్నాయి, చేద్దాం తప్పకుండా. మళ్ళీ రోడ్డు మీద పడు. నగలు రెడీ అవగానే మీకు కబురు అందిస్తాను. సరే అల్లుడు గారు వెళ్ళొస్తాను. అమ్మా అమ్మా ఎంత కొట్టుకున్నా 100 రూపాయల కంటే ఎక్కువ రాలేదు సార్. ఎవరు మీరు? ఎక్కువగా మాట్లాడకుండా నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ ఇచ్చేసాయి, పొడి చేస్తా. ఏయ్. వెళ్ళిపో, చుట్టుపక్కల కనిపిస్తే పొడి చేస్తా. అల్లుడు గారు మామగారు 7 వారాల నగలు రెడీ అయినాయా? అన్ని సిద్ధంగా ఉన్నాయి మామగారు. సూపర్. అయితే వెంటనే మీరు 7 వారాల నగలు తీసుకెళ్లి అమ్మాయిని తీసుకురండి. నా చేతి ఎందుకండి, డైరెక్ట్ అమ్మాయికి ఇవ్వండి. అమ్మాయి పెళ్లి కాకుండా నా అమ్మాయి మొహం చూడాలంటే నాకు సిగ్గు. మీ అమ్మాయినే తీసుకోమని. తీసుకో. నానా ఈ నగలన్నీ నావే. ఇయ్యా. కష్టపడి సంపాదిస్తే నా ఉంటుందేంటి? నానా ఈ నగలు దొంగతనం చేసింది వీడే. దొంగతనం చేయాల్సిన అవసరం నాకే ఉంది. నేను రావు బహదూర్ రంగారావు గారు అబ్బాయిని. మా అమ్మాయి నగలు తెప్పేసి నాకేద్దాం అనుకున్నావా? నువ్వు రావు బహదూరు వారా? పులికడుపు ఏం పడుతుందిరా? పూలే పుడుతుంది. ఎరా ఇంకేంట్రా చూస్తున్నావు అలాగే? పద, బయటికి బయటికి నడి. జబర్దస్త్ 2 కాళ్ళకి నమస్కారం. థ్యాంక్ యూ. నేను ఒకప్పుడు న్యూస్ రీడర్ నండి. పనిచేసింది తక్కువ కాలమైనా సరే పేరు చాలా ఎక్కువ వచ్చింది. అదేంటో ఎవరైనా కాల్ జారితే కింద పడతారు. నా లడ్డూలో నోరు జారి యూట్యూబ్ లో పడ్డాను. ఏదో నా జాబ్ నేను చేసుకుంటున్నాను. మా మామగారు ఖాళీగా ఉంటారా? ఈ పండుగ వచ్చింది రండి అల్లుడు గారు, ఆ పండుగ వచ్చింది రండి గారు, రండి 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 అని ప్రాణం తీస్తాడు. వచ్చాను, తలుపు కొట్టి లోపలికి వచ్చా. ఒక్కరు లేడు. ఏం చేస్తాం? నా ట్రీట్మెంట్ నేను చేసుకోవాలి. అల్లుడు గారు ఎప్పుడు వచ్చారా? 6 నెలలు అయిందండి. ఇక్కడ వీధిలోనే తుడుచుకుంటూ కూర్చున్నాను. చెత్త చెదారం. ఇంకా తగ్గలేదా ఏంటి వెర్రి? పండగ అండి, శుభం మాట్లాడాలి. తప్పైపోయింది. తప్పు అయిపోయింది. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద తప్పు అయిపోయింది. నా హాఫ్ శాలరీ హారతలు ఇవ్వడానికి అయిపోతుంది. అల్లుడు గారు ఏం లేదు, మీరు పెద్ద సెలబ్రిటీ, న్యూస్ బాగా చదువుతారంట, కానీ పక్కింటి వాళ్ళు ఎవరు చూడలేదంట. ఒకేసారి చూసారంట, అది యూట్యూబ్ లోని. పెద్ద ఫ్యాన్స్ అయిపోయారండి. ఒక్కసారి వచ్చి కలుస్తాను, కలమంటారా? అలా కాదు, ఒక్కసారి అలర్ట్ అయిపోతారు. ఒకసారి ఒక్క నిమిషం పిలిపించండి. ఎరా ఇదిగో మా అల్లుడు గారు ఫోటో దిగుతారా? ఏం దిగుతాం వద్దులేండి. ఇదే వినిపించడానిక? వీడేంటండి వీడు పెద్ద వద్దండి, పెద్ద ఆలోచించి ఎలా చెప్తాడేంటి వీడు? అల్లుడు గారు ఏం లేదు, వీళ్ళందరూ ముందు ఒక్కసారి న్యూస్ చదివితే చూడాలని కోరిక. మన సుబ్రహ్మణ్యం కొత్త న్యూస్ ఛానల్ పెట్టాడండి, మొత్తం మొదలుగా మీతో చదివిద్దామని. అది కాదు మామగారు, మీకు అది అర్థం కావట్లేదు. ఏంటి? దానికి ఒక పద్ధతి, ఒక స్క్రిప్ట్ రైటింగ్ అన్ని ఉంటాయండి. ఇవన్నీ చదవకుండా తోస్తారంటే భలేవారే, మీ గురించి రాత్రి అంతా కష్టపడి రాశాను. చదవండి ఇది. ఒక్క నిమిషం ఆగండి. మేము సాధారణంగా ఎవరిళ్ళకి వెళ్ళమండి. డ్యూటీతో బాగా బిజీగా ఉంటాం. ఏదో వార్తలు చదువుతాము, అది చదవనివ్వరు కదా. అభంగల్లోది మీరు చదువుతాం. ఛానల్ పేరు ఏంటండి? మాడు చెక్క మొత్తం పోయిందండి. ఏంటిది? మాడు చెక్క అంట. ఇప్పుడు మాడు చెక్క అని పెట్టుకున్నారనుకోండి, మాడు చెక్క ప్రేక్షకుల కంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. అది వాళ్ళ ఇంటి పేరు. మాట శవాసనం
రండి రండి. ఇప్పుడు మాడు చెక్క ప్రేక్షకులు అంటే వాళ్ళు హర్ట్ అవుతారు, మీకు చెప్తే మీరు హర్ట్ అవుతారు. ఎలాగండి ఇదంతా? చదివండి చదివండి చదివండి. అర్థం కాదు. మాడు చెక్క ప్రేక్షకులు పండక్కి అల్లుడు గారు రావడమే దండగా. ఎవరు రాశారండి? నేనే. దండగేంటండి? పండక్కి అల్లుడు ఇంటికి రావడం దండగని ఎవడన్నా అంటాడు? అసలు బుద్ధి జ్ఞానం ఉండాలి. అసలు ఎవరన్నా చెప్పకూడదు. ఏమనంటే అబ్బో వీళ్ళు అల్లుడు తిడతాడు. నువ్వు ఆపు. లావాంగమాని చెయ్. పండక్కి కామ, అల్లుడు గారు కామ, వచ్చాడు కామ, అత్తగారు కామ, తిండి కామ, వంటలు కామ, చేశారు కామ. ఎందుకండి ఇన్ని కామాలు ఎందుకు పెట్టారు? అంటే మీరు మొన్న యూట్యూబ్ లో పెట్టమన్నారు కదా కామాలు, అందుకే కామన్ సెన్స్ ఉండాలండి. కామ కామ అంటే వినేవాళ్ళందరూ అల్లుడు గారు ఇన్ని కామాలు అన్నాడు, ఆడు పెద్ద కామాంధుడు కాబోలు అనుకోరు వాళ్ళు. నా వల్ల కాదు కానీ ఇంకొక న్యూస్ చదివేసి నేను వెళ్ళిపోతాను, వదిలేసేయండి. అప్పారావు గారి నల్లమల అడవుల్లో పట్టుకున్న జంతువులు. ఏం రాసేవయ్యా నువ్వు? కరెక్టే ఉన్నది రాసి. అప్పారావు గారు నల్లమల అడవుల్లో పట్టుకున్న జంతువులు అని రాయాలరా, కామా లేదురా. అసలు మీరు అందులో వద్దన్నారా? నేను పెట్టలేదు. ఇక్కడ పెట్టకపోతే ఎలాగ? హలో యారా, అమెరికా నుంచి ఎప్పుడు వస్తాం? అల్లుడు గారు వచ్చారు ఇంటికి, తేపోతే ఎలాగా? మనం ఒకగానో ఒక అల్లుడేనా? ఇప్పుడు ఏం వద్దండి. ఒక నిమిషం ఆగు. మీ నడు సైజ్ ఎంత అండి? 32. 32 అంటే అదే 32. ఎరుపు కలర్ కావాలా నలుపు కలర్ కావాలా అని అడుగుతున్నాడు. ఎరుపు రంగు. ఒరే ఎరుపు అంట. మీరు భలే అదృష్టవంతులండి. వెళ్తాడా? ఏం తీసుకొస్తున్నారు? మల్తాడు. బుద్ధి జ్ఞానం ఉందా? నా జ్ఞానం ఉంది, మీకే మల్తాడు లేదంట. మీ ఆవిడ చెప్పింది. చెప్పవే, చెప్పు. నాకు డ్రాయర్ కూడా లేదని చెప్పు. డ్రాయర్ అంత దూరం నుంచి ఏం చేస్తాడు? నా పాత 2 ఉన్నాయి, వేసుకోండి. ఎలా కనిపిస్తాను రా నీ కంటికి? అసలు నువ్వు మామమేనా? బుద్ధి జ్ఞానం ఉందా లేదా? పండగ కళ్ళుని పిలిచావు, బట్టలు పెట్టకపోతే కనీసం ఎవడన్నా అడుగుతాడు రావి? ఇంకొక 2 న్యూస్లు ఉన్నాయి. మాకెందుకండి చెప్పండి. ఏదో ఇక్కడికి వచ్చాం, నా శార్థం కాకపోతే గాని. వార్తల్లోని ముఖ్యాంశాలు ముందుకెళ్తే, ఆఫ్రికా అడవుల్లో తొడలు చూపించిన ఫారెస్ట్ ఆఫీసర్. బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అడవులు, ఫారెస్ట్ ఆఫీసరు ఏం చూపిస్తాడు? ఏమన్నా జంతువులు చూపిస్తాడు. తొడలు చూపించడమే. తోడేళ్లు చూపించిన ఫారెస్ట్ ఆఫీసర్ రాయాలి కదా. చి 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 చి. అల్లుడు గారు నా వల్ల కాదండి. దిక్కుమాల పండగకు వచ్చాను కానీ. చదివండి. రోల్ అవుతుందా? అవుతుంది సార్. బాగా కనిపిస్తుంది. సూపర్. నా శార్థంలోది నా లవంగంలోది కాకపోతే గానీ చదివేస్తాను, చూసుకో. బ్యాటరీ ఉందిగా? ఒక నిమిషం సార్, పెట్టేస్తాను. బాంబులు నా సొంత చేతులతో తయారు చేశాను అనమాట. మీరు వెలిగితే పండుగ అయిపోయినట్టే. సర్లేండి, ఆ బాంబులే వెలిగించి వెళ్ళిపోతాను. ఏదో అగ్గిపెట్టి అమ్మాయి మొలతాడు గిఫ్ట్ ఇవ్వా? వెలిగించేసి అయిపోతుంది కదా. అయిపోద్ది. ఎందుకు అలా అరిచారు? ఎక్సైట్మెంట్. అలా కాదండి, ఎవరన్నా ఇప్పుడు హార్ట్ పేషెంట్లు ఉంటారు. బాంబు పేల్చేందుకు కాదు, మీరు అరిచినందుకు చచ్చిపోతారు. ఇష్టం బిహేవ్ చేయకండి అలాగా. చోరు మూసుకోండి. అల్లుడు గారు పేల్తది. నెక్స్ట్ ఇయరా మనసు పెట్టి చేశానండి. మందు పెట్టి చేస్తుంటే పేలేదు. అది మనసు కాదు కావాల్సి. సరిగ్గానే చేశానే. ఇదిగో ఈ పొగోట మీద ఉంది. ఎక్కడ పెట్టుకోదమంటారా? చిచ్చి చిచ్చి, నా వల్ల కాదండి, నా వల్ల కాదు. అల్లుడు గారు. ఒక పండగ లేదు ఏముంది. ఇదిగో ఇక్కడికి వచ్చాను చూడండి, నా శార్థంలో ఉంది ఇక్కడ. కాదు అల్లుడు గారు, బాంబు ఎందుకు పేలేదంటారు? దాని మీద దుమ్ము ఉంటే నీళ్ళలో తడిపి మరి తీసానే. బుద్ధి జ్ఞానం ఉందా? ఎవరన్నా బాంబులు నీళ్ళలో నానబెడతారండి? కొద్ది కామన్ సెన్స్ ఉండాలండి. ఇప్పుడు జనాలందరూ చూసేమనుకుంటారు, వీళ్ళ అల్లుడు ఎర్రుబాగులోడు నీటిలో తడిపిన బాంబులు అవుతాయి. అల్లుడు గారు, ఇది పాత్ర పక్కా పేలుతుందండి. ఇది వెలిగించండి. చూస్తానండి, వెలిగించండి. నేను చూస్తా. ఇక్కడే కూర్చొని పేలుస్తా. మరి మీకు ధైర్యం ఉన్న వాళ్ళు ఉంటే ఇక్కడ కూర్చోండి. చలో, పేలుతుంది. పేలుతుంది. అల్లుడు గారు చెప్తాను. మా అల్లుడు గారు ఏరంటారు ఇక్కడ? రేయ్ ఇక్కడ చూడరా, చెప్పానా మనసు పెట్టి చేసిన పేలుతుందని? మనసు పెట్టి చేయలేదురా, మనసులో పెట్టుకుని చేసావు. ఉద్యోగం వాళ్ళు చేసుకోనివ్వరు, ఇక నువ్వు పండుగ చేసుకోనివ్వు. ఇక్కడికి వస్తే అందరూ నా వల్ల కాదురా.
ఇక్కడ కొన్ని బాంబులు ఉన్నాయి, పేల్చాను ఒక నిమిషం. నీకు ఏ బాబు ఇష్టం? చుచ్చుబుడ్డి మతాబి ఘుంఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం. నా పేరు ప్రయాణం. మీరు కరెక్ట్ గానే విన్నారు. నా పేరు నాకు ఎందుకు పెట్టారు కానీ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ప్రయాణాలు చేస్తూనే ఉంటానండి. అలాగా మా ఆవిడ పేరు ప్రమాదం. ఇది కూడా కరెక్ట్ గానే విన్నారు. మీరేం భయపడాల్సిన పని లేదు. పేరులో ప్రమాదం ఉంది కానీ ఈవిడి వల్ల అసలు ప్రమాదం లేదండి. ఈవిడి వల్ల ఎందుకు ఉంటుంది ప్రమాదం? ఇంటికి వెళ్తుంది. వీక్ అంతా కష్టపడి పనిచేసి అలసిపోయిన మనుషులకి వీకెండ్ అని ఒక వరాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ వీకెండ్ ఉపయోగించుకోవాలి. పెళ్ళాన్ని ఎక్కడికైనా బయటికి అలా తీసుకెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తీసుకెళ్తా అంతా ప్లాన్ చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. నువ్వు లోపలికి వెళ్ళి ఆ బ్యాగ్ లో పెట్లు అన్ని సర్ప్రైజ్ అంతే. నువ్వు వెళ్ళి సర్దేసుకో చెప్తాను. ఏంటి నాయ్ గారు, ఏంటి మీ ఆవిడ ఎక్కడికి తీసుకెళ్ళలేదా? తను ఎక్కడికి తీసుకెళ్ళమని అడగలేదు. అంటే అడిగితే తీసుకెళ్లేవాడిని మొగుడు అంటారు, అడగకుండా తీసుకెళ్లేవాడిని మనసున్న మొగుడు అంటారు. హలో బాబు, ఈ వీకెండ్ కి క్యాంప్ వెళ్తామమ్మా. 3 రోజులు పాల ప్యాకెట్లు ఏమీ ఇయ్యొద్దు. గురుగారు కట్నం దొబ్బేసి ఇంట్లో కూర్చుంటే సరిపోదండి. తీసుకున్న కట్నంలో కనీసం ఒక 10% పెళ్ళం ముచ్చట కోసం ఖర్చు పెట్టండి. నేను ఎందుకు తీసుకెళ్ళాలా? డబ్బులు చెట్లు కాస్తాయా? మరి పెళ్ళాన్ని బయటికి తీసుకెళ్ళాలని మీరు పెళ్లి ఎందుకు చేసుకున్నారండి? హలో బాబు, ఇందాక ఆటో బుక్ చేశాం కదా ఆన్లైన్ లో, బయలుదేరావు లేదా నువ్వు? ఓకే గురుగారు. నాకెందుకైనా ఏమండి, నేను రెడీ. చూసావా, అందరూ అంకుల్ ముఖం మీద తలిపేస్తే అంకుల్ నా ముఖం మీద తలిపేసాడు. అది ఒక అంకుల్ చెప్తున్నారు. బాబు ఆటో రా. జాగ్రత్త, మా కొద్ది కుదుపులై ఉంటాయి చూసుకో. నువ్వు టైం అయిపోతుంది, నువ్వు తొందరగా వెళ్ళనివ్వాలమ్మా. వెళ్తాను సార్. జాగ్రత్తగా ఆపు. ఏంటి సార్, ఏమన్నా మర్చిపోయారా? లేదా మా గమ్యం వచ్చేసింది. అప్పుడేనా? ప్రాపర్టీ వాడు ఆటో చేసినంత లేపలేదు మేడం నా క్యారెక్టర్. లేని డైలాగులు చెప్తున్నట్టు క్యారెక్టర్ పెంచుకుంటున్నావు నువ్వు. వాడతాయి ఆటో సంఖలో పెట్టుకుని వెళ్ళిపో. గురుగారు పొద్దునని గోళ అర్థమైంది. 2 రోజులు నువ్వు క్యాంప్ వెళ్తున్నావు, మీ ఇంటిని జాగ్రత్త చూసుకో, అంతే కదా? చూసుకోవడం కరెక్టే, కానీ చూసుకోవాలి ఇంటిని కాదు మమ్మల్ని. అదేంటది, క్యాంప్ వెళ్తలేదా? అనుకోవాలి కానీ పక్కింటికి వెళ్ళడం కూడా క్యాంప్ లాంటిదేనండి. ఏమండి, వెదర్ ఎంత బాగుందో తెలుసా? ఎంత మంచి ప్లేస్ కి తీసుకొచ్చారండి. అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. చూసారండి, దీన్ని బాల్ అంత యాక్టింగ్ చేయమన్నా వాల్ అంత చేసింది. గురుగారు దీని మాటలకేం గానీ బాగా జర్నీ చేసి వచ్చి బాగా అలసిపోయామండి. కొద్దిగా స్నానానికి వేణీళ్లు పెట్టి స్నాక్స్ పెడితే తింటా రిలాక్స్ అవుతూ మాట్లాడుకుందాం. అది వాళ్ళంతా చేసి నువ్వు చేయన వాళ్ళంత చేస్తున్నావు. ఒరే దీని గురించి ఏంట్రా? పేపర్ వద్దు, ఆటో వద్దు. ఒరే పక్కింటి నుంచి ఆటో వేసి రావటం ఏంట్రా? సార్ మాటలు అన్నాక మీనింగ్ ఉండాలి, ప్రయాణం అన్నాక ఫీలింగ్ ఉండాలి. నేను ఏదన్నా ఫీలింగ్ తో చేస్తాను సార్, అందుకే ఆటో వేసుకుని వచ్చాను. అయినా మా ఇంటి పిల్లలు కదా, నువ్వు ఎందుకు వచ్చావు? పిలిస్తే వచ్చే వాళ్ళని బంధువులు అంటారు, పిలవకుండా వచ్చే వాళ్ళని ఆత్మీయులు అంటారు. ఆత్మీయత నాకేమవుతుంది నువ్వు ఎలా? ఏమండి, వాళ్ళ ఇంట్లో చెట్టుకి పువ్వులు కాస్తున్నాయండి. ఇంకా డైలాగ్ చాలా టైం ఉంది. బగారం, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఆంటీ ఉంటారు, మీ ఇంటికి ఆత్మీయులు వచ్చాం మేము, ఏం పెడుతున్నారో చెప్పాలి. మీరు గడ్డి పెడతాను, మీరు తినేవి కాదండి, మాకేం పెడతారో అని అడుగుతున్నా. ఏమే నువ్వు వచ్చావంటే మాయావని ఏమంటావేంట్రా? పలకడానికి దానికి లేని నొప్పి, పిలవడానికి నాకెందుకు చెప్పండి. ఇంటికి ఆత్మీయులు వచ్చారు అనువో కంగారికి పడిపోయి ఇల్లంతా కంగాళి చేసేకు. మేమేం పెద్దగా భోజన ప్రియులం కాదు, సింపుల్ గా చెయ్యాలి. బిర్యానీ, బగారా రైస్, టమాటా రైస్, పులిహోర, దద్దోజనం ఇవన్నీ పెట్టేసాయి. ఇంకా ముద్దపప్పు వద్దులే, ఈడు ఎలాగా ఉన్నాడు కదా. ఇంకా పచ్చళ్ళు అంటావా, మిక్సీలో వేసి కొట్టుకు, నాకు ఇంకా సిరాకు వస్తుంది. కావాలంటే 2 గంటలు టైం తీసుకో, రోట్లో వేసి మెత్తగా రుబ్బు. నువ్వు రుబ్బుతావు నాకు తెలుసు. ఆఖరిలో గడ్డ పెరుగు మస్ట్. ఒక గడ్డ పాలెట్రా చెప్తాను. వద్దు, లాస్ట్ లో జడ్జిలు ఇస్తారు నీకు. నాన్న ఆగో, ఎవరు మా నాన్న పట్టుకుని ఎవడంటావేంట్రా? ఏంట్రా ఇలా వచ్చేవేంటి? అబ్బాయిని చూసి చాలా రోజులు చూడడానికి వచ్చా. ఏమన్నా అంటే హర్ట్ అవుతారు గానీ వీడు చూసే మొఖమా చెప్పు.
సర్లే నువ్వు చాలా దూరం నుంచి వచ్చావు, ఖర్చు పెట్టుకుని వచ్చావు, చూసావు కదా, అలా వెళ్ళిపో. ఎవడా చెప్పడానికి మా నాన్న మా ఇల్లు ఉంటాడంతే. వీళ్ళంతా ఆత్మీయులతో నిండిపోయిందండి. ఎక్కడ పడుకుంటాడు వీడు? వీడు ఈది గుమ్మంలో పడుకున్నాడు అనుకోండి, వీడికి సిరగ్గా ఉంటది. ఇంట్లో పడుకుంటే మాకు సిరగ్గా ఉంటది. ఇంకా ఎక్కువసేపు ఉంటే జడ్జిలకి సిరగ్గా ఉంటది. చూసావు కదా, ఎలా నువ్వు చెప్తావు? అది కాదురా మా అబ్బాయి రా. మా నాన్న బాధపడతాడు రా. నువ్వు పుట్టినప్పుడు పడ్డ బాధ కంటే ఎక్కువేం బాధపడలే. పక్కింట్లో కూర్చుని పేపర్ చదువుతున్నావు, సిగ్గు లజ్జా లేదా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? మన ముందు చెప్పు. పక్కింట్లో కూర్చుని పేపర్ చదువుకున్నారు, సిగ్గు లజ్జా లేదా? బుద్ధి జ్ఞానం లేదా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నారా? ఒకసారి ఇల్లు ఎవడదు చూడు. మీదేనండి. క్యారెక్టర్ ఇమ్మంటే చెప్పలేదంతా ఇస్తే మొత్తం చెడగొడతా. అబ్బాయ్ నాన్నగారు, నీ మనసే వెన్నా. ఇల్లు కూడా కొన్నావా? కొనేద్దాం అనుకుంటున్నాను నాన్నగారు. అనుకున్నా కూడా మందే, కొనక్కలేదు దానికి. ఇది మా ఇల్లు. ఆగండి, ఏం మాట్లాడుతున్నారు? బుద్ధిగా ఉంటారు మీకు. పెద్ద ఆయన ఇంటికి వచ్చాడు. నాన్నగారు ఎప్పుడు అనగా ప్రయాణం చేసి వచ్చారు, బాగా అలసిపోయి ఉంటారు. అవును, ప్రయాణం చేసి వచ్చాడు పెద్దోడు, కాస్త అలసిపోయి ఉంటాడు. వేణీళ్ళు పెడదాం. ఏం లేదు బుద్ధిగా. ఉన్నారు కాళ్ళు ఎక్కడ ఉన్నారు నొక్కడానికి? నొక్కడానికి కండ లేదు, ఏదో డైలాగ్ కోసం వాడాం అంతే. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? వదిలేస్తే రెస్ట్ తీసుకుంటాను రా. చూసావా, నీ ముఖం చూసుకున్నాక కాఫీ టీ తీసుకోవాలన్న ఆశ, ఇంట్రెస్ట్ అన్ని మొత్తం పోయాయి. మీరు బాగా హర్ట్ అయినట్టున్నారు కదా, కాఫీ తాగుతారా? తాగుతానులే. రెండు కాఫీ. మా ఆవిడని పిలుస్తాం, మీ ఆవిడని పిలుస్తావురా? ఆత్మీయులకి పనులు ఎందుకు చెప్తాం సార్? మీ ఆవిడకే చెప్పాను. మా ఆవిడ ముద్దుగా పెరిగింది కదా, పాపం పనులు చేత కావు. మరి మా ఆవిడకి ఎద్దులో పెరిగింది, ఏం చెప్పినా తెచ్చేస్తాం. నీకు ఎలా కాదురా. కాదు మీకు విషయం చెప్పాలి సార్. చూసారా ఎంత తెలివైందో? చొక్కలేని ఆకాశం, ఆత్మీయులు లేని నివాసం అస్సలు కలగా ఉండదండి, మీ మొక్కల్లా ఉంటది. నేను మామూలుగా పంపిద్దాం అనుకుంటాను, కానీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరు మీ ఇంటికి పాల్గొండి.